మామ చూడండి మామ, వ్యూ మాత్రం మామూలుగా లేదు. హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేనైతే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి, వెళ్తే ఎక్కడ ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే నేను అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేది మన ఇండియాలోని ఛత్తీస్గఢ్ స్టేట్లోని జగదల్పూర్ అనే ప్రాంతం దగ్గరలోనే అయితే ఉంది. ఈ జగదల్పూర్ ప్రాంతానికి అయితే మనమైతే ఎలా వెళ్ళాలి? నేను ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో ఉన్నా. వైజాగ్ నుంచి జగదల్పూర్కి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి ఉంటుంది. నైట్ ట్రైన్ వచ్చేసి 9:30కి అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టేషన్లో అయితే దింపేస్తుంది. స్టేషన్లో మంచిగా ఫ్రెష్ అయ్యి మనమైతే ఇంకా బయట క్యాబ్ స్టాండ్ అయితే ఉంటుంది. క్యాబ్స్ అయితే మాట్లాడుకొని, గ్రూప్ ట్రావెలర్స్కి అయితే క్యాబ్స్ మాట్లాడుకోండి. అలాగే సోలో ట్రావెలర్స్కి అయితే చాలామంది గ్రూప్ ట్రావెలర్స్ అయితే ఉంటారు. వాళ్ళని అడగండి. మన కన్వర్జేషన్ అనేది మంచిగా మనం మాట్లాడితే గట్టా వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ గ్రూప్లో అనేది కలిసిపోయి మనమైతే వెళ్ళొచ్చు. ఆ క్యాబ్ షేరింగ్ అయితే చేసుకొని ఇక్కడ క్యాబ్స్ మాట్లాడుకునేటప్పుడు క్యాబ్స్ రేట్స్ అయితే చాలా ఘోరంగా చెప్తారు. రేట్స్ అయితే మీరైతే దానికి కొంచెం బార్గింగ్ చేసి 2500 to 3000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అది త్రిగర్తల వాటర్ ఫాల్స్, చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అయితే అది పర్ పర్సన్ 600 రూపీస్ అయితే పడుతుంది. అప్ అండ్ డౌన్ చేస్తారు. నేనైతే కొంచెం అడ్వెంచర్స్గా నేనైతే ఆటో ఎక్కి డైరెక్ట్ ఇక్కడ సర్వీస్ క్యాబ్స్ అయితే ఉంటాయి. అది కనిపిస్తుంది కదా అక్కడ, అది వచ్చేసి ట్యాక్సీ స్టాండ్ అనమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక చౌక్ ఉంటుంది అనమాట. చౌక్ దగ్గర అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తే కదా మనం నియర్లీ బస్సెస్ ఆర్ ట్యాక్సీస్ ఉంటాయి. లేకపోతే ఇక్కడ నేను బైక్ రెంటల్స్ చూస్తున్నా. ఇన్కేస్ ఆఫ్ బైక్ రెంటల్స్ ఉంటాయి గట్రా ఒక్కడనే కాబట్టి బైక్ అయితే రెంట్కి తీసుకుని ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు వర్షం అయితే చితక్ కొట్టేసింది. ఇక్కడ ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉంది. సో ఇప్పుడు మనమైతే అక్కడ ఫ్లోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్నే మన ఇండియాలోని ఇండియాస్ నయాగరా ఫాల్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మీకైతే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ బోటింగ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ బోటింగ్ ఉంటే గట్ట ఇప్పుడు వర్షాల వల్ల వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉందని చెప్పి బోటింగ్ అయితే ఆపేసారు అని చెప్పి అంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ బోటింగ్ ఉంటే గట్ట నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. బోటింగ్ ఉంటే గట్ట మంచి వ్యూ అయితే మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా. ఏంటి మిస్ కావద్దు, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మామయ్య ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడైతే రూమ్స్ అయితే ఉన్నాయి. పర్ పర్సన్ 800 అట్లా పడుతుంది ఇక్కడ రూమ్ అయితే. అట్లానే నైట్ ఎవరైనా క్యాంపింగ్ చేయాలనుకుంటే గట్రా పక్కన అక్కడ క్యాంపింగ్ చేయొచ్చు. అంటే నార్మల్ టైంలో వస్తే, వింటర్ సీజన్ ఆ టైంలో వస్తే గట్రా క్యాంపింగ్ చేయొచ్చు. భయ్య నిజం చెప్తున్నా, లొకేషన్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి నాకైతే. అసలు లొకేషన్ అనేది అదిరిపోయింది. అక్కడ నేచర్ ఏంటి, పైగా వర్షం ఒకటి పడింది కదా, ఇంకా సూపర్ అయితే ఉంది ఇక్కడ. మొత్తం గ్రీనరీగా, పైగా వాటర్ ఫౌంటైన్. అసలు చూడండి, అసలు చూడండి గైస్. ఇంకా అక్కడ డౌన్కి వెళ్ళాలి. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు ఆ వ్యూని ఇలా కింద ఉంది కదా, అక్కడి నుంచి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే ఇట్లా వెళ్తున్నా కిందకి. ఏంటి ఇదే అనుకుంటా, నాకు తెలిసింది. కింద అయితే ఎవరు లేరు యాక్చువల్లీ. అక్కడ కింద అయితే బోటింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ ఫ్లో అయితే ఎట్లా ఉందో చూసారు కదా. సో ఇప్పుడైతే బోటింగ్ అయితే లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కిందకి వెళ్ళి అక్కడి నుంచి కింద నుంచి మీకైతే ఆ వ్యూ అయితే ఎలా ఉందనేది చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి అట్లానే. ఏంటి ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత మంచి వ్యూ చూపించినందుకైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏంటి అలాగే ఇలాంటి మంచి మంచి వ్యూస్ చూడాలంటే మన ఛానల్ని
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. చూడండి మామ, వ్యూ మాత్రం మామూలుగా లేదు. చేపలు పట్టుకోండిరా, చేపలు అంటే చేపలు ఒకటే లేదండి ఇందులో. అదే నాకు అనిపించలేదు, ఉన్నాయో తెలియదు. ఇక్కడైతే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ షాప్స్లోనే హ్యాండ్ మేడ్వి బొమ్మలు అయితే చాలా ఉంటాయి. అలాగే నేనైతే ఇక్కడ ఫుడ్ తినేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయా. ఇన్ కేస్ ఆఫ్ మీరు కనుక క్యాబ్లో వస్తే గట్ట త్రిగర్తల వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేయండి. నాకు ఇప్పుడైతే హెవీ రైన్ఫాల్ ఉండడం వల్ల నేనైతే వెళ్ళట్లేదు.